సంతరించుకుంది. ఆ సందర్భంలో పరోపకారార్థం ఇదం శరీరం అని ఒక నమ్మే ప్రముఖ హార్టికల్చర్ ఉద్యానవనం సంబంధిత రంగాల్లో ఒక ప్రధానమైన నిపుణుడిగా పనిచేస్తూ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ గారు వ్యవసాయ రంగంలోనూ అదేవిధంగా రోటరీ సమాజంలో వారు చేసిన కృషికి ఈరోజు ఈ గవర్నర్ స్థానంలో మన ముందు నిలుచున్నారని చెప్పవచ్చు. వారు శ్రీకాళహస్తిలో పెరిగి అపర జ్ఞాన పిపాసి అయిని అంటే ఎప్పుడు ఒక నిరంతర విద్యార్థిగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకత సందర్శించుకుని 1986లో యుఎన్డిపి మెరిట్ స్కాలర్షిప్ సహకారంతో బెంగళూరులోని వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పట్టాను పొంది డాక్టర్గా మన ముందు నిలుచున్నారు. అలాగే తన వృత్తిపరమైన జీవితంలోకి మనం అడుగిడితే డాక్టర్ రామ్ ప్రసాద్ గారు తన కెరీర్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్లో రీసెర్చ్ స్కాలర్గా ప్రారంభించారు. తర్వాత కెన్యాలోని బ్రిటిష్ అమెరికన్ టొబాకో ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. వ్యవసాయ పరిశోధన మరియు ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతిపై దృష్టి సారించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఐటీసీ అంతర్జాతీయ విభాగంలో చేరారు. అక్కడే ఆయన అనేక విజయాలను సాధించారు. ఆసియా, యూరప్ అంతటా వ్యాపార సంబంధాలను విస్తరించారు. వారు ఇప్పుడు వస్తూ ఒక మాట చెప్పారు, నాకు సిగరెట్ తాగడం కానీ ఇంకే అలవాట్లు టొబాకో వంటి అలవాట్లు ఏవీ లేవు, కానీ నేను ఆ టొబాకో రంగంలో పనిచేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. సో థ్యాంక్ యూ సార్. డాక్టర్ ప్రసాద్ గారు రెగ్మా ఫుడ్స్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు రీజెన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటే వీరి నాయకత్వంలో అనేక ప్రశంసలు పొందారు. వాటిలో మెయిన్గా ఏంటంటే భారత ప్రభుత్వం నుండి ఎక్స్పోర్ట్ హౌస్ స్టేటస్, 2001-2 నుండి కేప్ ఎక్సైల్ నుండి ఎగుమతి పనితీరుకు మెరిట్ సర్టిఫికేట్, ఎగుమతుల్లో అత్యుత్తమ పనితీరుకు సమ్మాన్ అవార్డు,